నమస్కారం. శాంతి మరియు సత్యం కోసం అన్వేషించిన మహోన్నత శిఖరం గౌతమ బుద్ధుడి 10 భాగాల జీవన ప్రస్థానానికి స్వాగతం. మొదటి భాగం దివ్యజననం. వేల సంవత్సరాల క్రితం హిమాలయాల పాదాల వద్ద ఉన్న కపిలవస్తు సామ్రాజ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఒక రాత్రి రాణి మాయాదేవికి అద్భుతమైన కల వచ్చింది. ఆకాశం నుండి 6 దంతాలు కలిగిన ఒక తెల్లని ఏనుగు దిగివచ్చి తన గర్భంలో ప్రవేశించినట్లు ఆమె చూసింది. ప్రసవం కోసం ఆమె తన పుట్టింటికి వెళ్తుండగా దారిలో ఉన్న అందమైన లుంబినీ వనంలో సిద్ధార్థుడికి జన్మనిచ్చింది. ఆ అద్భుత క్షణంలో అప్పుడే పుట్టిన ఆ పసికందు నిటారుగా నిలబడి 7 అడుగులు వేయగా ప్రతి అడుగు కింద ఒక పద్మం వికసించింది. ఈ బాలుడిని చూసిన అసిత మహర్షి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ శిశువు భవిష్యత్తులో గొప్ప చక్రవర్తి అయినా అవుతాడు, లేదా ప్రపంచంలోని దుఃఖాన్ని తుడిచివేసే మహాబుద్ధుడైనా అవుతాడు అని ఆయన గ్రహించారు.